ఇది కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళే లాస్ట్ డెస్టినేషన్ సంబంధించిన దాంట్లో ఇక్కడ ఉన్నాం. చూస్తాను మొత్తం పోలీస్ పహారా మధ్య ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతున్న నేపథ్యంలో ఆయన లోపలికి వదిలిపెట్టిన తర్వాత ఆయన ఎమ్మటి వచ్చినటువంటి భారీ ఎత్తునటువంటి ఎవరైతే ఉన్నారో వారి అందరి యొక్క అనుచరుల గణం అయితేనేది, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితేనేది, లేకపోతే తెలంగాణ వాదులకు సంబంధించి అయితేనేది, ఇక మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. కనీసం పోలీసులు ఎవరు కూడా ఇక్కడ పోయట్లేదు, ఎక్కడికక్కడ అడ్డుకుంటా ఉన్నారు. భారీ ఎత్తున కాన్వాయ్, కేటీఆర్కి సంబంధించిన కాన్వాయ్ అయితేనేది, తెలంగాణ వాదులు అయితేనేది, బీఆర్ఎస్ శ్రేణులని ఇక్కడి నుంచే అడ్డుకోవడం జరుగుతూ ఉంది. మొత్తం ఎవరిని కూడా లోపలికి వేచే పరిస్థితి. కొంతమందిని తప్ప ఇప్పటికీ కన్నెపల్లి పంప్ హౌస్ ఈంచల్లి ఎగ్జాక్ట్లీగా మనకు 1.5 కిలోమీటర్స్ వస్తుంది. ఆ 5 కిలోమీటర్స్ వచ్చే క్రమంలోనే భారీ ఎత్తున వచ్చినటువంటి తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఉంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ లోపలికి వెళ్ళడానికి కూడా పోలీసు గట్టి బందోబస్తు, బారికేడ్స్ మధ్య ఆ బారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసే క్రమంలోనే లోపల నుంచి వచ్చి చూస్తున్నాం మనం. ఒకసారి అంటే లోపలికి పోయినటువంటి కార్యకర్తలు మళ్ళీ తిరిగి వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలామంది, కొంతమంది రైతులు కూడా ఉన్నారు లోపల నుంచి పోయి చూసి వచ్చినట్టు. పెద్ద మనిషి లోపలికి పోయిరారే, పోయినరా, చూసిర్రా నీళ్లు మొత్తం ఎట్లా ఉన్నాయి, అట్లా ఉండు ఎట్లా ఉన్నాయి వాటర్. సరే, కొంతమంది మాట్లాడితే ప్రయత్నం చేద్దాం ఉంటాం. అక్కడే ఉండి పర్లేదు, జెండాలు తర్వాత ముచ్చట. కానీ ముందు ఏంది లోపల చూసావా? చూసాం సార్. ఏంది మరి ఏమైందంట, ఇప్పుడు ఏం రోగం అంట, ఇప్పుడు దీని నీళ్లు వదిలిపెడితే నష్టమైందంట, ఇప్పుడు పంప్ హౌస్ లాంచ్ చేస్తే ఏం బాధ వచ్చిందంట ఈ ప్రభుత్వానికి? ఓన్లీ అడుగులకు మడుగులు వస్తే చంద్రబాబుకు తొత్తుగా మారినటువంటి, చంద్రబాబుకు గురుదక్షిణ ఇస్తున్నటువంటి ఈ నీళ్ళే ఆంధ్రకు పారిపోయే విధంగా, అంటే తెలంగాణ ఎండాలే, ఆంధ్ర పండాలనే ఒకే ఒక్క అక్కసుతోటి రైతు మీద ఒక తెలంగాణ ప్రజల మీద అక్కసుతోటి, హైదరాబాద్ ప్రజల మీద తాగునీటి అందియకుండా కసితోటి ఈ యొక్క రేవంత్ రెడ్డి చేసిన నాటకం తప్ప పంప్ హౌజు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయినా అది ఏమైనా సంబంధం లేదు. ఖాళీ గేట్లు ఓపెన్ చేస్తే, పంపులు స్టార్ట్ చేస్తే సుందిల్లా, అన్నారం, ఎల్లంపల్లి, నంది, కొండపోచమ్మ, మల్లన్న సాగర్, మిడ్మానేర్ ద్వారా నీళ్ళు అందియచ్చు. ఈ తెలంగాణ, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మంత్రులకు కనీసం సోయి, సిగ్గు, శరం ఏది లేదు సార్. ఎందుకంటే ఒక రైతులకు కనీసము నీళ్ళు అందించి, మద్దతు ధర అందించి, అలాగే మన ఎరువులు అందించి, ఆ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేయలేని అసమర్థులు వీళ్ళు. తెలంగాణ, అసలు తెలంగాణ అంటేనే ఒక పోరాటాలకు బిందువు, ఒక ఉద్యమాలకు ఒక మలుపు. అసొంటి తెలంగాణను మీరు మాయ మాటలు చెప్పి ఈ తెలంగాణ ప్రజలను మోసం చేసి, అక్కరకరాని హామీలు ఇచ్చి, నిలువు దోపిడీ చేసి, లాస్ట్కు తాగడానికి సాగునీరుకు నీళ్ళు ఇవ్వలేని దుర్మార్గమైన ఆలోచన కేసీఆర్ గారి ఆనవాళ్ళు చేయొద్దు, లేకుండా చేయాలనుకుంటాను. కానీ కేసీఆర్ గారు రైతు గుండెల్లో ఉన్నాడు సార్. కేసీఆర్ గారు రైతు గుండెల్లో ఉన్నారు, మీరు రైతు మనసులలో ఉన్నారు. మీరు లాస్ట్కు పురుగులో పడిపోతారు. నేను ఒకటే చెప్తున్నా సార్, మీ ఛానల్ ద్వారా నేను ఈ తెలంగాణ ప్రజలకు, నా కడుపులో పుట్టిన బిడ్డలకు, నా అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, మనము బతికున్నంత కాలం రేవంత్ రెడ్డి ఆస్తికలు విజయవాడలో కలపాలి తప్ప తెలంగాణలో ఎక్కడ కూడా కలపనియద్దు. మనకు పాపం తగులుతుంది. మనం అంత కసితోటి ఉండాలి అనేది ఒకటి చేస్తున్నారు సార్. వెంటనే ఈ తెలంగాణ మంత్రులకు డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఒక రైతుగా ఈ యొక్క కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా స్టార్ట్ చేసి మీరు వెంటనే రైతాంగానికి నీళ్ళు ఇస్తే మీ మేలు మర్చిపోరు, ఇప్పటికైనా మీ పాపాన్ని కడుక్కోరని చెప్తున్నా సార్. రైట్, ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత చూసినావా మొత్తం? చూసినా సార్. మరి ఒక్క బటన్ ఆన్ చేస్తే ఇప్పుడు 4 ప్రాజెక్టులు నింటాయి. అంతే సార్. మరి ఎందుకు ఇట్లా అయినట్టు, ఏమైనట్టు? కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అందిస్తే కేసీఆర్కు పేరు వస్తుంది అనే ఒక తప్పుడు ఆలోచన, దుర్మార్గమైన ఆలోచన తప్ప సార్ ఎలాంటి ప్రాబ్లం లేదు. అంతే. రైట్, ఇది మొత్తానికైతే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత జనాలు మాట్లాడుతున్నటువంటి విధానం చూడాలి. మొత్తానికి ఏదేమైనా కూడా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ లాంటిది కన్నెపల్లి పంప్ హౌస్ అంటారు. ఈ పంప్ హౌస్ సంబంధించిన దాని మీద ఒక్కసారి మోటార్ లాంచ్ చేస్తే 4 రిజర్వాయర్లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కొండపోచమ్మ అయితేనేది, లేకపోతే రంగనాయక సాగర్ అయితేనేది, మల్లన్న సాగర్ అయితేనేది, అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన దాని మీద పూర్తి స్థాయిలో నిండుతూ ఉంటుంది. మనం లోపలికి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఎట్లయితే కన్నపల్లి పంప్ హౌస్కు సంబంధించిన దాంట్లో చాలామంది సందర్శనకు వెళ్ళిండ్రు. కొంతమంది ఇక్కడ అడ్డుకున్నా కూడా భారీ ఎత్తున, అంటే వేలాది మందిగా తరలి వచ్చి ఈరోజు కన్నపల్లి పంప్ హౌస్కు సంబంధించి వేలాది మందిని ఇక్కడ తరలి వచ్చిన నేపథ్యంలో పోలీసుల మధ్య కూడా అందరూ ఎక్కడిదక్కడ ఆపేసినట్టు. భువనగిరి నుంచి మొదలు పెట్టుకుంటే భూపాలపల్లి వరకు మొత్తం పూర్తి స్థాయిలో ఎక్కడిదక్కడ
పార్టీ కార్యకర్తలు అయితేనేది తెలంగాణ వాదులను అడ్డుకున్న సందర్భాన్ని మనం చూస్తాం. చాలామంది కూడా ఇప్పుడు అక్కడ కూడా ఇంకొక బారికేడ్ ఏర్పాటు చేసిరు, అక్కడ కూడా పోనీయట్లే. కొంతమందికి కేటీఆర్ని తప్ప చాలామంది ఎవరైతే పార్టీకి శ్రేణులు అయితే ఎవరైతే ఉన్నారో, తెలంగాణ వాదులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జస్ట్ అక్కడ పోయి కనపడి చూస్తానికే వస్తున్నారు తప్ప ఇంకేం పెద్ద ఏమైతే జరగలేదు. రైట్, ఒకసారి చాలామంది అక్కడి నుంచి వస్తూ ఉన్నారు. పోనిచ్చిన మిమ్మల్ని ఆడదాకా ఎందుకు పోలీసు వాళ్ళ నిర్బంధం ఏమవుతుంది? ఎందుకు ఈరోజు రాష్ట్ర రైతాంగానికి ఎల్నినో ఎఫెక్ట్ పడతా ఉండే, త్వరలోనే కరువు వచ్చే పరిస్థితి ఉంది. రెండు ఆన్ చేస్తే, మోటార్లు ఆన్ చేస్తే అలా రిజర్వాయర్లు నింటా ఉంటాయి. మరి ఎందుకు ఇట్లా? ఎవరి మీద కోపం ఇదంతా? గవర్నమెంట్ కేసీఆర్ అంతేనా? కేసీఆర్ కోపంతో కేసీఆర్ మీద కోపంతో. ఎందుకు కేసీఆర్ మీద కోపంతో రైతులను ఎందుకు ఎండగట్టాలి? గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడతాడు మమ్మల్ని. ఇబ్బంది పెడుతుందా? ఏమైందంటే మరి ఆయనకి ఎందుకు? యూరియా బత్తాలు ఇవ్వాలి కదా, పంట యూరియా బత్తాలు ఇవ్వాలి, వడ్లు కొనాలి, గన్ని సంతలు తేవాలి, అవన్నీ కాదు. వాళ్ళ ఒడ్లు పోయేది కాబట్టి ఇక మొత్తమే నీళ్ళు లేకపోతే సరిపోయింది అనుకుంటా. రైతు మూల కూర్చుంటాడు. చూసారా ఒకసారి కన్నపల్లి పంప్ హౌస్ మీరు అంటే దగ్గర నుంచి కూడా వేడిగడ్డ ఒకటి చిన్న ప్రాబ్లం. కన్నెపల్లి అని చేస్తే 1,00,000 క్యూసెక్ నీళ్ళు పోతాయి. ఆన్ చేయలేక మరి రోజు 2 లక్షల క్యూసెక్లు నీళ్లు సముద్రంలో అయిపోతున్నాయి. ఆన్ చేయరాదు. ఆన్ చేస్తే రైతు బతుకుతాడు. రైతు బతుకుద్దా? రైతు బతుకద్దు. రైతుకు యూరియా బత్తాలు ఇవ్వద్దు, ఎరువులు ఇవ్వద్దు, వడ్లు కొనద్దు. అంతే. మొత్తం ఏం చేయాలి మరి? రైతు సావాలి అంతే. అంతేనా? మరి ఏంది ఇట్లా తీసుకొచ్చి రైతు కంటక పరిపాలన అంటే ఇప్పుడు చర్చ సిద్ధమా? రైతులకు ఎవరు ఏం చేసిరో చూద్దామా, అసెంబ్లీకి వస్తావా అని చెప్పి సవాలు విసురుతున్నాడు మరి నీ ముఖ్యమంత్రి. వచ్చిందా? రాలే. ఏం మినిస్టర్ రాడు, వాళ్ళ దగ్గర పేపర్ వర్క్ ఉండదు, ఓటు మాట తప్పితే ఏముండదు. అంతే. టోటల్ ఉత్తమ మాటలు కథ అంటూ. ఎక్కడి నుంచి వచ్చిరా పెద్ద మనిషి మీరు? మేము మంత్రి ముత్తారం నుంచి వచ్చాం. మంత్రి. మరి మీ మంత్రికి ఏమైంది? మంచి నీళ్ళు వస్తాయి కదా, మీ దగ్గరికి నీళ్ళు వస్తాయి. ఆయన మా దగ్గర మరో సీఎం అని చెప్పుకుంటాడు కానీ ఆయనతో కాదు. అంతే. మళ్ళా రైట్, ఇది రైతులు చెప్తున్నటువంటి మాట. వెళ్దాం ఒకసారి, ఎంత దూరం అయితే అంత దూరం అయితే వెళ్దాం. వెళ్ళే క్రమంలో వాళ్ళు వస్తూ ఉన్నారు కదా కొంతమంది, వచ్చేటోళ్ళకు ఒకసారి వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే కన్నపల్లి పంప్ హౌస్ నుంచి సందర్శన చేసేసి అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినటువంటి కేటీఆర్ మళ్ళీ పంప్ హౌస్ నుంచి కూడా వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాన్వాయ్ నుంచి లోపలికి కూడా మళ్ళీ బయటకు వస్తూ ఉంది. కనీసం మీడియా ప్రతినిధులం అని చెప్పినా కూడా, కనీసం మేము హైదరాబాద్ నుంచి మీడియా అక్కడ కవర్ చేయడానికి వచ్చినామని చెప్పేసినా కూడా మమ్మల్ని కూడా ఎక్కడిదక్కడ ఆపేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా పోతుందో చూడాలి. లోపల నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు నేరుగా మళ్ళీ హైదరాబాద్కు వస్తూ ఉన్నారంటే సో ఒక సందర్శన, ఒక రైతుల మీద ప్రేమ, ఒక రైతులంటే ఒక ఆప్యాయత, రైతులంటే ఒక రారాజుగా చేసే క్రమంలో కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక చిన్న మేడిగడ్డలో వచ్చినటువంటి ఒక పర్రె మీద ఎంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారు, దాన్ని ఎంత రైతు గోస పుచ్చుకుంటూ ఉన్నారు అనే ప్రభుత్వానికి సంబంధించిన దాని మీద మనకైతే ఈ విషయం స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే రైతుల మీద ప్రేమ ఉన్నోడే రైతుల కోసం కొట్లాడతాడు. రైతుల మీద ప్రేమ ఉన్న వాళ్ళే ఈరోజు ప్రాజెక్టుల కోసం, ప్రాజెక్టులను ఉన్నటువంటి బాహుబలి మోటార్లను ఆన్ చేసేసి మళ్ళీ రిజర్వాయర్లు నింపాలని చెప్పేసి పోరాటం చేస్తారు. ఆ పోరాటానికి ఈరోజు నాంది పలికిండు కేటీఆర్. అక్కడ అయితే హైదరాబాద్ నుంచి ఆయన కొన్ని రోజులుగా చెప్తున్నట్టుగా నేరుగా ఇక్కడికి వచ్చేసి కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర ఏమేమి బాహుబలి మోటార్స్ ఉన్నాయి, ఒకవేళ అది ఓపెన్ చేస్తే ఎన్ని రిజర్వాయర్లకు నీళ్ళు వస్తాయి, అక్కడ రిజర్వాయర్లకు నీళ్ళు వస్తే రేపు కరువు, ఎల్నినో కరువు అని చెప్పేసి మనం వార్తలు వింటూ ఉన్నాం. ఆ వార్తలు వినే క్రమంలో ఒకసారి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వాళ్ళ రిజర్వాయర్లు నింతే రైతుల పొలాల్లోకి నీళ్ళు వస్తాయి, రైతులకు పొలాల్లోకి నీళ్ళు వస్తే పంటలు బాగా వంతాయి, పంటలు బాగా వంతే రోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కానీ ఇంతకుముందు మనకు ఒక రైతు చెప్తున్నట్టుగా మనం ఏమనుకుంటున్నాం, ఈ నీళ్ళు ఇస్తే రైతులు పంట వేస్తారు, పంట వేస్తే వాళ్ళకి యూరియా బస్తా ఇవ్వాల్సి వస్తుంది, యూరియా బస్తా ఇస్తే వాళ్ళకి పంటలు ఎక్కువ వచ్చేసిన తర్వాత రేపు కొనాల్సి వస్తుంది. కాబట్టి ఆ రైతులని ఇబ్బంది పెట్టాలి, రైతులను ఎట్టి పరిస్థితులను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని పంటలు వండని కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కాళేశ్వరానికి సంబంధించినటువంటి కన్నపల్లి పంప్ హౌస్ అయితే, కన్నపల్లి పంప్ హౌస్కి సంబంధించిన దాని మీద మేడిగడ్డ సంబంధించిన దాని మీద అయితే కొంచెం గ్యాప్ ఉంటుంది. ఇక్కడ లక్ష్మీ పంప్ హౌస్ ఉంటుంది. ఈ లక్ష్మీ పంప్ హౌస్ నుంచి ఓపెన్ చేసినా కూడా, ఇక్కడ నుంచి ఆ మోటార్లు ఆన్ చేసినా కూడా దాదాపు 1,00,000 క్యూసెక్ల నీళ్లు ఇక్కడికి వస్తాయి. ఆ క్యూసెక్ల నీళ్ళు వచ్చే క్రమంలో జరుగుతుంది. ఒక మంది రైతులు కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. నిజంగా లోకల్లో ఎక్కడ దాకా వేస్తారు ఎందాక కన్నపల్లి పంప్ హౌస్ పోనిచ్చిరా? పోనీ చాలా రైతుల కోసం మీరు పోతానికి ఏం బాయ్? చాలా ఇబ్బందిగా వెళ్ళిపోయాను. ఎందుకట్లా? పోలీసు వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు, గవర్నమెంట్ మమ్మల్ని మీకు అక్కడ అలౌట్ లేదు పోవడానికి అని. మీ రైతులు మీకోసం కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, మీకోసం పెట్టినటువంటి బాహుబలి మోటార్స్, దాన్ని ఓపెన్ చేయకుండా మిమ్మల్ని ఎందుకు పోతుంటారు? ఎట్లయినా కూడా మీరు ఆడికి ఏంటంటే సభ సక్సెస్ కావద్దు అన్నట్టుగా, ఈ రైతులందరూ ఆడికి వెళ్తే మళ్ళీ గవర్నమెంట్ కు వ్యతిరేకత వస్తుంది అన్నట్టుగా అన్ని రకాల ఆలోచన చేసి మమ్మల్ని వెళ్లకుండా ఆపేసారు. మొత్తం ఎక్కడికక్కడ వచ్చే కేటీఆర్ గారిని కూడా ప్రతి డిస్టిక్ లా, ప్రతి మండలంలో, భువనగిరి నుంచి భూపాలపల్లి వరకు అడ్డుగురు మేము కూడా వెనకనే వస్తున్నాం, చూస్తూనే ఉన్నాం. మరి ఎందుకు ఇట్లా రైతులు ఇట్లా ఇబ్బంది ఎందుకు పెడుతుంది ప్రభుత్వం? ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే అట్లా ఉంటుంది.
వాస్తవం అది 100% కాంగ్రెస్. హస్తం పార్టీ అంటేనే అబద్ధాలతోటి పబ్బం గడిపే హస్తం పార్టీ. నోరు తెరిస్తే అబద్ధాలు. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? మాదేపూర్ మండలే, మంత్రి నియోజకవర్గం. ఏమైంది మరి మీ మంత్రి పొడుగు మాటలు చెప్తాడు, నేనే ముఖ్యమంత్రి అంటాడు, మరి ఏమైంది? ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిని నేనే అని మా లోకల్ ఉన్న లీడర్లు కూడా అలాగే చెప్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే ప్రతి అరాచకం వెనుక మా మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి గారు ఉంటారు అనేది మాకు తెలుసు. కానీ ఆ జనాలకు ప్లస్ మళ్ళీ ఇంకేందంటే ఆ కార్యకర్తలకు తెలియట్లేదు. ఆయన ప్రతిదీ కూడా అబద్ధాలు చెప్పే ఇన్నిసార్లు గెలవడానికి కారణం కూడా అబద్ధాలే. అబద్ధాలతోటే గెలిచేస్తాడు, అబద్ధాలతోటే గద్దెపై ఎక్కి కూర్చుంటుండు. మాలాంటి యూత్ను, మాలాంటి ప్రజలను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాడు. మా తాతల తండ్రులు ముత్తాతల నుండి కూడా అదే కాంగ్రెస్ పార్టీ. అది ఎట్లా అంటే ఇగో మా తాత కాంగ్రెస్, మా అయ్య కాంగ్రెస్, నా కొడుకు కాంగ్రెస్, గదే అని వేస్తారు తప్ప వేరే ఏమీ లేదు, అభివృద్ధి లేదు. పెద్ద మనిషి, మీకెన్ని ఎకరాలు ఉంది? ఏమన్నా భూమి ఉందా? భూమి జాగా చూసేసినావా? పంప్ హౌస్ ఎట్లా ఉంది? అడదాకా ఓడించరా నేను? పోయి చూసినావా? మరి ఏమైంది? ఒక కట్టకేస్తే నీళ్లు నుంచి వచ్చేది కానీ మరి కట్టకలు కూడా ఎత్తలేదు ఎందుకు? దాన్ని అడుగుతాను మన కేసీఆర్ గారిని అడుగుతున్నారు. మరి ఎందుకు ఎత్తలేడు? ఏం చెప్తారు? దానికి సమాధానం మనం ఏం చెప్పగలం? ఏం చెప్తాం అంతేనా? రైట్. పెద్ద మనిషి, మీరు ఎక్కడి నుంచి వచ్చిరా? జనగామా? చాలా దూరం నుంచి వచ్చారు. ఎందుకు మరి? పోయిరా? చూసిరా? లోపల దాకా ఏమంటారు మరి? అడ్డుకుంటారేమో ఎక్కడదక్కడ అని చెప్పేసి దాదాపు మేము సార్ కాన్వేల్ని వచ్చేసాం. కాన్వే వరకు పోలీస్ స్టేషన్ అటు ఇటు పోయి. మరి ఏమైంది నిజంగా? మరి ఓపెన్ చేయకపోయినా? అసలు ఓపెనే లేదు ఇంతవరకు. మంచి వాటర్ అన్ని వెళ్ళిపోతున్నాయి. అది గోదావరిలో కలిసి మన నదుల నుంచి చక్కగా నీళ్ళు అనేది కిందికి మన తెలంగాణ అది పోతున్నాయనే లొల్లి ఇదంతా. మరి సరిగ్గా మేడిగడ్డ అంటే కొంచెం ఇబ్బంది అయింది అనుకుందాం, ఏదో పర్యవేటింది అనుకుందాం. దీనికి ఏమైంది? ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు కదా? ఓపెన్ చేయొచ్చు. అది ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా పనిచేస్తుంది అనేది రైతుల కోసం చాలా అవగాహన లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రైతుల కోసం పనిచేసేటట్టే కనబడలేదు. మరి ఏంది రైతులకు నేనేం చేసినా నువ్వేం చేసినావు రా అసెంబ్లీకి రా చర్చిద్దాం అంటుండే కదా. ఈ రోజు మన కేటీఆర్ గారు రైతుల కోసం నువ్వేం చేసినావు నేనేం చేస్తాను చూపెట్టడానికి కదా ఇవాళ కాళేశ్వరం నీళ్ళు బ్యాక్ వాటర్ పోకుండా చూపెడతా దాన్ని తీసుకొచ్చింది కదా కేసీఆర్. అవునా? ప్రజాక్షేత్రంలో కదా, అసెంబ్లీలో అయితేనే చర్చిస్తారట, చిన్న చూసుకోరట. ఇది ప్రజాక్షేత్రంలో ఫస్ట్ నేనేం చేసినా నువ్వేం చేసినావు చూపెట్టడానికే కదా కేటీఆర్ వచ్చింది. నువ్వు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుంది? ఇక్కడ జనాల దగ్గర ఏం చేసినా అసెంబ్లీలో కూర్చుంటే లెక్కలు తెలుస్తాయి, వీడికి వస్తే నిజాలు తెలుస్తాయి. లెక్కలు ఎవరి కోసం? లెక్కలు ప్రజల కోసమే కష్టపడి చేసింది కదా కేసీఆర్. ఓకే ఓకే రైట్. లోపల నుంచి వచ్చినటువంటి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎప్పుడో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ చూడొచ్చు ఒకసారి. నిజంగా ఇక్కడ రండి ఒకసారి, లోపలికి పోయించిరానే, చూసిర్రా? పోయిర్రా? ఏమంటున్నారు? ఇట్లా ఒకసారి సైడ్ రా. ఏమంటున్నారు మరి లోపల? ఎందుకంటే మరి ఎందుకు ఇట్లా ఓపెన్ చేస్తే అయిపోయేదిగా లోపల పంపులు మరి ఎందుకు ఓపెన్ చేస్తలేరు, ఎందుకు మూసించారు, వాటర్ మరి ఎందుకు వస్తలేవా ఏంది, మరి ఇట్లా ఎందుకు చేస్తానని అడుగుతున్నారు. ఎవరు అడుగుతుర్రు? మన కేటీఆర్ సార్. మరి ఏం చెప్తున్నారు దానికి? మీటింగ్ కాడికి నేను ఎక్కువలే, కొంచెం అటు ఇటు సెల్ఫీలు దిక్కుంటున్నా. నేను ఇలా వచ్చిన. రైట్. ఎట్లా ఉంది పంప్ హౌస్ లోపల? పంప్ హౌస్ వచ్చి ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహదేపూర్ మండలి, ఇక్కడనే మాది. రైట్. ఏంది మరి మీ పొడుగు మంత్రి ఇంత ఉండి నిమ్మలంగా అద్దె అయిపోదు కానీ లీడర్ 4 కట్టకలు ఆన్ చేస్తే 4 రిజర్వాయర్లు ఇంతాయి కదా, మరి ఎందుకు ఆన్ చేస్తలేట? అది రేవంత్ రెడ్డి దగ్గర ఉంటాయి. మీకు కూడా ముఖ్యమంత్రి ఉండు ఇక్కడ. ఎక్కడ ముఖ్యమంత్రి? శ్రీధర్ బాబు. ఆయన ముఖ్యమంత్రి. శ్రీధర్ బాబు వేడ కనబడతాడు, ఓటప్పుడు కనబడతాడు అంతే. అదే నేను జనంలో ఉంటా, నేను జనం మనిషిని అంటాడు. ఉట్టి మాటలు ఆయన చెప్పి ఓట్లప్పుడు కనబడతాడు అంతే తప్ప ఆయన్ని ఎలక్షన్ లేకపోతే ఉత్తరపూజ అంతే. రైట్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? పెద్ద మనిషి. పెద్దంపేట. నిమ్మలాగానే ఉందా అక్కడ? మరి అక్కడ అంత పరిస్థితి లోపల దాకా పోనిచ్చిరా? సరే ఇది మొత్తానికి అయితే సరే, పోయేటోళ్ళు అయితే పోనిచ్చిర్రు, వచ్చేటోళ్ళు అయితే రానిస్తారు. సరే ఏదేమైనా కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించాల్సిన అవసరం వచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రజలు ఊకునే పరిస్థితి లేదు. రైతులు ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకుల మీద తిరగబడతారు. ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే నిజాలు అనేది ఫీల్డ్ మీదనే తెలుస్తుంది. నిజాలు అనేది ఎక్కడైతే నిజం కాడికో వెళ్ళి చూపిస్తేనే తెలుస్తుంది. రైట్. ఈరోజు కేటీఆర్ తీసుకున్న యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన, అంటే ఎందుకు దీని మీద ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తూ ఉన్నారు, దీన్ని ఎందుకు ఒక బాహుబలి మోటార్ లాంచ్ చేసేస్తే చాలా అద్భుతమైన రీతిలో చాలా అద్భుతంగా భారీ ఎత్తున ఈరోజు నీరు
రిజర్వాయర్లకు వస్తుంది. ఆ రిజర్వాయర్లకు వచ్చే క్రమానికి సంబంధించిన దాని మీద కూడా కాన్వాయ్ మరి కాసేపట్లో మనకు రాబోతుంది. దాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాం మీకు లైవ్లో. కన్నెపల్లి పంప్ హౌస్ సంబంధించిన సందర్శన తర్వాత కేటీఆర్ ఇక్కడ మాట్లాడుతూ ఆయన సవాలు విసురుతూ ఉన్నాడు. ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి కాళేశ్వరం కడతా ఉన్నారు, దగ్గర దగ్గర ఒక 6-5 సంవత్సరాలలోనే అద్భుతమైనటువంటి కాళేశ్వరాన్ని కట్టేసి చరిత్రలో నిలిచిపోయిన కేటీఆర్కి పేరు రానియకుండా ఉండదని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాను. ఒకసారి చూడొచ్చు. మొత్తం అయితే కేటీఆర్కి సంబంధించినటువంటి కాన్వాయ్ బయలుదేరుతూ ఉంది. బయలుదేరుతున్న క్రమాన్ని మనం ఒకసారి చూసుకుంటే అందరు కూడా ఎక్కడి నుంచి వచ్చినా మీరు పెద్ద మనిషి ఈ లోకల్ చూసి వచ్చిరా, మొత్తం చూసిరా? ఏ ఊరు నుంచి వచ్చారు? పెద్దంపేట నుండి. కొద్దిగా పక్కకు రండి. కాన్వాయ్ పెద్దంపేట అంటే మాదేపూర్ మండల్. ఏంది ఇంతగానో అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుకొని రైతులు నీళ్ళకి ఎందుకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి? ఇబ్బంది కాంగ్రెస్ పాలన, నీళ్ళు ఇస్తలేరు, కాంగ్రెస్ అన్ని మూసేసిండ్రు. నువ్వు ఒకటే మాటలు కొట్టేసినవే, నీళ్ళు ఎందుకు ఇస్తలేడు కాంగ్రెస్ పాలన. మరి అంతే. బ్యాక్ వాటర్ అయితే మేడిగడ్డ ఉన్నది కదా, దాన్ని స్టోరేజ్ చేసుకుంటే బాగుంటుండే. ఎందుకు ఇప్పుడు ఈడ కూడా పంప్ హౌస్ ఆన్ ఆన్ చేసి వెళ్తాయి, ఇప్పుడు కూడా వెళ్తాయి. ఇంకా స్టోర్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి. మేడిగడ్డ కాడ వదిలిపెడుతున్నారు, అన్ని గేట్లు చేసి వదిలిపెడుతున్నారు. ఎక్కడ గోలు పెడుతున్నారు? అవి కిందికి వెళ్ళిపోతున్నారు. పంప్ హౌస్ లో వేసుకుంటే అయిపోతుంటాయి. అప్పుడు అది అదే కదా, అప్పుడు మనం అనేది కూడా అదే కదా. జనాలకు నీళ్ళు ఇవ్వాలంటే దీని నుంచి తీసుకుంటే బాగుంటది. జనాలు ఇప్పుడు నీళ్ళు అడుగుతావు, రేపు పొద్దున యూరియా అడుగుతావు, వెళ్ళి కొనమంటావు. లేవు, అవి కూడా లేవు కదా. కాబట్టి నీకు నీళ్ళు అయిపోతే అయిపోతుంది. అందుకని నీళ్ళు ఉంచాలి అట్లా. నీళ్ళు బాగా ఫుల్ ఉన్నాయండి. రోజుకు 100 క్యూసెక్ నీరు కిందికి వెళ్ళిపోతాయి. వృధా అది. సముద్రం వెళ్ళిపోయి అవుతా ఉంది. మరి నిజంగా మీకు మీ రైతులకు బాగు కోసం చూసుకుందాం, మేము రైతులకు ఏమన్నా అయితే నేను అసెంబ్లీలో చర్చిస్తారా, రైతులకు నువ్వేం చేసినావు నేనేం చేసినా సవాల్ విసురుతాను. ఆయన ఎస్తూ ఒకసారి రమ్మని మా కేటీఆర్ గారు ఉన్నారు కదా, ఇక్కడ కూర్చోన్నాడు కదా, సేమ్ ఉన్నాడు కాబట్టి ఇక్కడికే రమ్మనండి. తను కూడా వచ్చి ఒకసారి ఇక్కడ చర్చ చేయమని దాని మీద. తను కూడా చూస్తాడు కదా, ఉత్తమ్ గారు కూడా చూస్తారు కదా. అందుకనే మరి నువ్వు నీళ్ళు ఇస్తే యూరియా అడుగుతావు కాబట్టి నీకు ఇస్తలేడు. అందుకే నీళ్ళు ఇస్తలేడు, అందుకే నీళ్ళు ఇస్తలేడు. నీళ్ళు ఇవ్వని కారణమే అది. యూరియా బస్తా ఇవ్వాలా? ఊరియా బస్తా కావాలంటే నీళ్లు కావాలి, నీళ్ళు వచ్చినాక ఊరియా కావాలి, ఊరియా వచ్చినాక పంట కావాలి, నీళ్లు కావాలి, పంట కావాలి. ఊరియా బస్తా అడుగుతాం, అడగద్దు అంటే పంట పండదు. మరి పంట పత్తికి నీళ్ళతో ఏం సంబంధం? ఊరియా బత్త కావాలి కదా, మందులు వేయాలి కదా, ఊరియాకి మందులు వేయాలి కదా, ఊరియా వేయాలి, కూర మందులు వేయాలి, డిఏపి వేయాలి, అవన్నీ ఎత్తారు కదా పత్తి. ఇది అదే అంటున్నా నేను. జనాలకు సంబంధించిన దాని మీద ఏం చెప్తా ఉన్నారు మీరు? ఇక్కడ ఏం గమనించారు? ఇక్కడ ఎవరికి ఇక్కడ చిత్తశుద్ధి ఉందంటే ఏం చెప్పగలుగుతారు? నీళ్లుండి కూడా ఇవ్వలేకపోవడం వల్ల సిద్ధశుద్ధి లేదు. వాళ్ళు తీసుకున్న నీళ్లు ఉన్నాయి మన కాడ, అని తీసుకోకపోవడం వాళ్ళ పొరపాటు. అది ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. రైట్. ఇది మొత్తానికి ఒకసారి చూడ పక్కన కాన్వాయ్, కేటీఆర్కి సంబంధించినటువంటి కాన్వాయ్ కన్నెపల్లి పంప్ హౌస్ తర్వాత నేరుగా బయలుదేరింది. వాళ్ళు ఇప్పుడు అంటే హైదరాబాద్ కట్టే మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి కనువిప్పు తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఎవరు ప్రజారంజక పాలన, ఎవరిది ప్రజాకంటక పాలన అనేది ఒక స్పష్టంగా తెలవాలంటే ఈరోజు ఫీల్డ్ మీదకి రావాలి. ఫీల్డ్ నిజమేందో ఎక్కడ తెలుస్తుంది అంటే నిజాయితీ ఉన్న కాడ నిజం కానీ తెలుస్తుంది. ఏదో అసెంబ్లీలో కూర్చొని మాట్లాడతా అది మాట్లాడతా అనేది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన రీతిలో తెలంగాణకు ప్రభుత్వము లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక చెంపపెట్టు లాంటిగా చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రజలకు ముఖ్యంగా రైతులకు నువ్వేం చేసినావో నేనేం చేసినా అసెంబ్లీలో తేల్దామని చెప్పే వ్యక్తులు రైతు ఉన్నారో దాని మీద ఈ కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి ఒక కనువిప్పు కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. ఆయనకు సవాలు విసిరిండు, ఏదేమైనా కూడా చర్చిదందా, ప్రజలకు ఏం కావాలి. చాలామంది నేను రైతులతో కూడా మాట్లాడినా చాలా నిర్బంధం మధ్య ఇంత దూరం రాగలిగిన అంటే ఇంకా నాకు ఈంచెల్లి ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఇది కన్నెపల్లికి సంబంధించినటువంటి లక్ష్మీ పంప్ హౌస్. దానికి అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఒక ప్రజాప్రతినిధులు అని చెప్పుకున్న మాకు అసలు ఇక్కడ గోడు వినేటోళ్ళు లేరు. ఏదైతే భువనగిరి నుంచి మొదలు పెట్టుకుంటే భూపాలపల్లి వరకు కేవలం నిర్బంధమే. అంటే ఆల్మోస్ట్ వేలాది మందితో తరలి వచ్చినటువంటి కేటీఆర్ ఇక్కడికి వచ్చే వరకు వందలాది మంది మిగిలిరు, అంతకంటే మిగిలింది ఏం లేదు. ఎక్కడికక్కడ అడ్డంకులు, ఎక్కడికక్కడ నిర్బంధాలు, ఈ పోలీస్ వ్యవస్థను పెట్టుకొని నిజంగా ఇట్లాంటి గొప్ప ప్రాజెక్టు ప్రపంచమే తన వైపు తిప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సరే మేడిగడ్డకు సంబంధించి ఒక చిన్న పిల్లర్ అదైంది అనుకుందాం. మరి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఇస్తే మొత్తం 4 రిజర్వాయర్లు నిండిపోతాయి కదా, ఎందుకు ఇవ్వట్లేదు అనే అంశానికి సంబంధించి రైతులు కూడా చెప్తున్నటువంటి మాట.